పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయి. రూపాయికి ₹2 లాభం ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు చెప్పినా, పోలీసులు హెచ్చరించినా కేటుగాళ్లు చెప్పే మాటలకు అత్యాశకు పోయి చాలామంది మోసపోతూనే ఉన్నారు. సినిమా ప్రమోషన్స్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల మాటలు నమ్మి హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి మోసపోయాడు. తెలుగులో స్టార్ హీరోలలో ఫుల్ క్రేజ్ నటుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఒకరు. ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు వ్యక్తులు మోసాలకు తెరదీశారు. ఓజీ పోస్టర్ చూపించి ప్రముఖ నటుల సినిమా ప్రమోషన్స్ చేస్తామని హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి శ్రీలంకకు చెందిన ఇద్దరు ₹1,34,00,000 కాజేశారు. చత్రినాకకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి తన మిత్రులతో కలిసి గత ఏడాది అక్టోబర్లో గోవాలో బిగ్ డాడీ క్యాసినోకు వెళ్లిన సమయంలో శ్రీలంకకు చెందిన ఉదయరాజ్, వివేక్లతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోల సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్ చేస్తుంటామని వారు బాధితుడిని నమ్మించారు. బాధితుడు వారి మాటలో నమ్మడంతో అదే నెలలో ఉదయరాజ్ గచ్చిబౌలిలోని ఒక హోటల్కు వచ్చిన సమయంలో అతడిని కలిశాడు. తాము కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమా ప్రమోషన్స్లు చేసేందుకు హైదరాబాద్ వచ్చినట్లుగా చెప్పాడు. త్వరలో విడుదల కానున్న ఓజీ చిత్రానికి కూడా ఛాన్స్ లభించినట్లుగా చెప్పి ఓజీ 2025 సినిమా డైరెక్టర్ సుజిత్ ఫోటో చూపించాడు. అలాగే అదే సమయంలో అమరన్ సినిమా ప్రమోషన్స్కు 20 లక్షలు ఇస్తే వారంలో రెట్టింపు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అతడి మాటల్ని నమ్మి పెట్టుబడి పెట్టాడు ఆ యువకుడు. అందుకు తగ్గట్లే అమరన్ మూవీలో లాభాలు వచ్చాయంటూ వారిద్దరూ తమ ఖాతాల్లో నుంచి 25 లక్షలు జమ చేయడంతో బాధితుడు వారిని పూర్తిగా నమ్మేశాడు. ఆ తర్వాత యూఐ, కంగువా, పుష్ప, గేమ్ చేంజర్ సినిమాలకు పెట్టుబడి పేరుతో ఆన్లైన్లో 76 లక్షలు, విడతల వారీగా 58 లక్షలు కూడా తీసుకున్నారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తున్నాయని నమ్మిన బాధితుడు ఆ డబ్బులు కట్టేందుకు ఉప్పుగూడలో ఉన్న ఇంటిని అమ్మేసి ఇంట్లో నగల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ ₹1,34,00,000 వారికి ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి అసలు లాభం ఏమీ ఇవ్వకపోగా ఎన్నిసార్లు వారిని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లుగా బాధితుడు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.